నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? సార్ మేము జనాభా లెక్కల కోసం వచ్చాం సార్. ఆ! ఇలాగే చాలా మంది జనాభా లెక్కలని ఓటీపీలు అడిగి డబ్బులన్నీ లాగేస్తున్నారయ్యా. సార్ మేము అలాంటి వాళ్ళం కాదు. ఆ! ఇదిగోండి సార్, నా పేరు రాజు. నా ఐడీ కార్డ్ చూడండి. బాగుందయ్యా. ఇది జనాభా లెక్కల కమిషన్ వారు మాకు ఇచ్చినటువంటి ఐడీ కార్డ్ సార్. మీకు ఇబ్బంది ఏం లేదు. మేము అడిగినవన్నీ చెప్పొచ్చు. అవునా? అవును సార్. మేము ఎటువంటి ఓటీపీలు అడగము. పాస్వర్డ్లు అసలే అడగము. అవునా? అవును సార్. మీరు నిర్భయంగా మీరు మీ వివరాలు చెప్పొచ్చు. ఆ! సార్, ఆ! ఈ జనాభా గణన ఎందుకు చేస్తున్నామో తెలుసా సార్ మీకు? ఎందుకు? సార్, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ! కావలసినటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు, ఆ! అలాగే విద్య, వైద్య మొదలగు అవసరాల కొరకు, ఆ! బడ్జెట్ కేటాయింపుల కొరకు ఈ జనాభా లెక్కలను అనేది గణన చేస్తున్నాం సార్. అవునా? అవును సార్. ఆ! ఈ జనాభా గణన అనేది మొత్తం 2 దఫాలుగా చేస్తున్నాం సార్. ఆ! అదేంటంటే మొట్టమొదటిగా ఫేజ్ 1లో ఆ! హౌస్ లిస్టింగ్ మరియు హౌస్ హోల్డ్ సార్. అంటే ఇండ్ల గణన మరియు ఇండ్ల జాబితా తయారు చేస్తున్నాం సార్. అవునా? అవును సార్. ఇది మే 1 నుంచి మే 30 వరకు 2026 సంవత్సరంలో జరుగుతుంది సార్. అవునా? అవును సార్. ఫేజ్ 2 కింద జనగణన అంటే అది ఫిబ్రవరి నెల 2027 సంవత్సరంలో జరుగుతుంది సార్. ఓహో! స్వీయ గణన కూడా చేయొచ్చు సార్. అంటే? సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మనం ఇంట్లో ఉండే మనం ఆన్లైన్‌లో జరిపించుకోవచ్చు సార్. అవునా? అవును సార్. ఇక మీరు నిర్భయంగా మీరు మీ ప్రశ్నలు అడగొచ్చు. వాటిని మేము గోప్యంగానే ఉంచుతాం సార్. సీక్రెట్‌గానే ఉంటాయి. మీకు ఇబ్బంది ఏం లేదు. సరే సరే అడగండి చెప్తాను. సార్, మీరు ఈ డోర్ నెంబర్ ఎంత సార్? డోర్ మీద ఉంది కదయ్యా చూడలేదా? ఓకే సార్. చూసి రాసుకుంటాను సార్. ఓకే సార్. సార్, మీరు నేలకు వాడిన ప్రధానమైన వస్తువు ఏంటి సార్? ఫ్లోరా? అవును సార్. ఫ్లోర్ ఏంటి సార్? సిమెంట్‌తో ఫస్ట్‌లో చేశానయ్యా. సార్. మరి బెడ్‌రూమ్ అవన్నీ సార్? బెడ్‌రూమ్, హాల్ అంతా కూడా టైల్సేనయ్యా. ఓకే సార్. మీరు ఎక్కువ శాతం టైల్స్ వాడారు కాబట్టి ఆ! మేము టైల్స్ అని రాసుకుంటాం సార్. ఓకే. సార్, మీరు గోడకు వాడబడిన ప్రధాన వస్తువు ఏంటి సార్? గోడకా? అవును సార్. ఈ గోడకి మీరు ఏం వాడారు? కావలసిన ఇటుకలయ్యా. ఓకే సార్. ఇటుకలు వాడారు కదా! ఆ! మేము ఇటుకలని రాసుకుంటున్నాం సార్. ఓకే. సార్, ఈ ఇంటి పైకప్పుకి వాడబడిన ప్రధాన వస్తువు ఏంటి సార్? సీలింగ్‌కి అయితే నేను కార్పెంటర్ వర్క్ వాడానయ్యా. సార్, కార్పెంటర్ వర్క్ అంటే మీరు కలప, చెక్క వాడారా? అదేనయ్యా. సార్, అది కాదు సార్. సీలింగ్ కాదు. మీరు ఇంటి పైకప్పుకి ఏం వాడారు? కాంక్రీట్ అయ్యా. ఓకే సార్. మేము కాంక్రీట్ అని రాసుకుంటాం. ఓకే. సార్, మరి తర్వాత ప్రశ్న. ఆ! మీరు ఇంటిని నివాసంగా వాడుతున్నారా లేదా వ్యాపార పరంగా వాడుతున్నారా? ఇంటికి నివాసం మరి వ్యాపారమయ్యా. ఓహో! నివాసం అండ్ వ్యాపారమా? ఏం చేస్తుంటారు సార్? స్వీట్ ప్యాకెట్లు తయారు చేస్తానయ్యా. ఓకే. స్వీట్ ప్యాకెట్లు తయారు చేస్తారన్నమాట. అవునయ్యా. ఓకే సార్. నివాసము మరియు వ్యాపార పరంగా మీరు ఉపయోగిస్తున్నారని మేము రాసుకుంటాం సార్. ఓకే. సార్, ఈ ఇల్లు నివసించదగినదిగానే ఉంది కదా సార్? అంటే ఇంట్లో బెడ్‌రూమ్‌లో గాని, బాత్రూమ్‌లో గాని అన్నీ కూడా బానే ఉన్నాయి కదా సార్? శిథిలావస్థలు ఏమి లేవుగా? లేవయ్యా. చాలా చక్కగానే ఉంది. ఓకే సార్. వెరీ గుడ్. ఆ! సార్, మీ కుటుంబ వ్యక్తుల మొత్తం సంఖ్య ఎంతమంది సార్? అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు? నేను, మా ఆవిడ, మా ఇద్దరు పిల్లలు. ఓకే. మొత్తం నలుగురా సార్? ఆ! ఓకే సార్. సార్, కుటుంబ యజమాని పేరేంటి సార్? మా ఆవిడ పేరా? మీరు ఇష్టం సార్. మీరు ఎవరికి చెప్పినా చెప్పరు. చెప్పినా మేము రాసుకుంటాం. మా ఆవిడ ఎక్కువ సంపాదిస్తదయ్యా. ఓకే. మీ ఆవిడ ఎక్కువ సంపాదిస్తుందా? ఆ! సరే సార్. ఆవిడ పేరే రాసుకుంటాం. రాయండి. ఓకే సార్. సార్, ఆ! పురుషుడా, స్త్రీ, ట్రాన్స్‌జెండర్ అనే పదాలు కూడా ఉన్నాయి సార్. ఏంటి ట్రాన్స్‌జెండర్‌లు కూడా వస్తారా? అవును సార్. కుటుంబ యజమాని స్త్రీ అయినా, పురుషుడైనా లేదా ట్రాన్స్‌జెండర్ అయినా కూడా ఆ! మేము ఎంటర్ చేసుకుంటాం సార్. చాలా బాగుందయ్యా. సార్, నెక్స్ట్ క్వెషన్. ఆ! ఎస్సీ, ఎస్టీ లేదా ఇతరులు అనే ఒక కాలం ఉంది సార్. అదేంటయ్యా కాస్ట్‌లు ఎందుకు అడుగుతున్నారు? సార్, ఇది జనగణన కొరకు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి మరి ఆ వర్క్ షీట్‌లో మాకుంది. మేము రాసుకోవాలి సార్. సరేనయ్యా. మీరేంటి సార్? మీ యొక్క క్యాస్ట్ ఏంటి సార్? బీసీ అయ్యా. రాసుకుంటావా? అంటే బీసీ అని రాయకూడదు సార్. కేవలం ఇది ఎస్సీ, ఎస్టీ మరియు ఇతరులు అనేటువంటిది మాత్రమే ఉంది. సో నేను ఇతరులలో రాస్తున్నాను సార్. ఓకే. సార్, ఈ ఇల్లు మీది సొంతమేనా సార్? అద్దెకుంటున్నారా? సొంతందేనయ్యా. ఓకే. వెరీ గుడ్ సార్. అయితే బ్యాంక్ లోన్ తీసుకున్నానయ్యా. కొంచెం అప్పు తీసుకొని కడుతున్నా. ఓకే సార్. మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నా అలాగే లేదా మీరు అప్పు చేసి ఇల్లు కడుతున్నా కూడా ఇది మీ సొంత ఇల్లుగానే భావించి మేము సొంత ఇల్లుగా రాస్తాం సార్. థ్యాంక్ యూ. సార్, మొత్తం నివాస గదుల సంఖ్య ఎంత సార్? అంటే
అది ఒక బెడ్రూమ్ అయ్యా, ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక హాలు, ఒక వంటగది. ఒక వంటగది. ఓకే సార్. అంటే మేము వంటగదిని లెక్కించం సార్. ఆ, ఒక బెడ్రూమ్, ఒక హాల్ కాబట్టి 2 గదులుగా రాస్తున్నాం సార్. ఓకే. సార్ ఇంకొక ప్రశ్న సార్. ఆ, సార్ ఈ ఇంట్లో వివాహ దంపతుల సంఖ్య ఎంత సార్? నేను మా ఆవిడేనయ్యా. ఓకే సార్. అంటే వివాహ దంపతుల సంఖ్య 1 రాస్తున్నాం సార్. ఓకే. సార్ మీరు త్రాగునీటి ప్రధాన వనరుగా దేన్ని ఉపయోగిస్తున్నారు? అంటే అంటే కుళాయి నీరు, బాటిల్ నీరు, మినరల్ వాటర్ దేన్ని మీరు తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు? మున్సిపల్ ట్యాప్ వాటర్ అయ్యా. ఓకే సార్. అంటే కుళాయి నీరు అని మేము పెడుతున్నాం. ఓకే. సార్ మీరు తాగునీటి లభ్యత ఆ, అంటే మీ ఆవరణలోనే ఉంటుందా? మీరు బయటికి వెళ్ళి తెచ్చుకుంటారా? మా ఆవరణంలోనే ఉందయ్యా. ఓకే సార్. ఆ, సార్ మీరు వెలుతురుకు లభ్యమయ్యే ప్రధానమైనటువంటి వనరు ఏంటి సార్? అంటే అంటే మీరు ఈ ఇంటికి ఎలక్ట్రిసిటీ వాడుతున్నారా, విద్యుత్తా లేదంటే సౌరశక్తితో వాడుతున్నారా? అది సౌరశక్తి అయ్యా. ఓకే సార్. మీరు సోలార్ ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు అనమాట. అవునయ్యా. ఓకే సార్. అలాగే రాసుకుంటా. ఆ, సార్ మీరు మీకు మరుగుదొడ్డి వసతి ఉందా సార్? ఉందయ్యా. మీ ఫ్యామిలీ వరకేనా సార్? అవునయ్యా. ఓకే సార్. రాసుకుంటున్నాం సార్. అలాగే మరుగుదొడ్డి రకం ఏంటి సార్? అంటే సెప్టిక్ ట్యాంకా, గొయ్యి తీసి మీరు దానికి వాడతారా? నేను సెప్టిక్ ట్యాంకే వాడతానయ్యా. ఓకే సార్. సెప్టిక్ ట్యాంక్ అని మేము మొబైల్లో ఎంటర్ చేస్తున్నాం సార్. ఆ, సార్ మురుగునీటి పారుదల కొరకు మీరు ఈ ఈ వేస్ట్ వాటర్ ఉంది కదా సార్, ఆ, మీ బాత్రూంలో అలాగే ఇతర అవసరాలకు వాడినటువంటి నీరు మీరు ఎక్కడ కలపబడ్డారు సార్? ఆ వాటర్ పై కప్పు లేనిదయ్యా. పైకప్పు లేనిదా సార్? వెరీ గుడ్ సార్. అంటే మీరు ఎక్కడ దాన్ని బయటికి ఎలా పంపిస్తున్నారు సార్? అదేనయ్యా, సైడ్ కాలంలో డ్రైనేజీలో. ఓకే సార్. సైడ్ కాలంలో పంపిస్తున్నారు అనమాట. ఆ, ఓకే సార్. అలాగే రాసుకుంటున్నాను. ఆ, సార్ ఆవరణ లోపల స్నానాల గది ఉందా సార్ మీకు? ఉందయ్యా. అంటే అది పైకప్పుతోనే ఉందా? ఉందయ్యా. ఓకే సార్. అలాగే రాస్తున్నాము. సార్ మరో ప్రశ్న. ఆ, మీరు వంటగది ఉంది సార్ మీకు? ఉందయ్యా. సార్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కూడా ఉందా? ఉందయ్యా. ఓకే సార్. మీరు వంటగదిలోనే వంట చేస్తారా ఆరు బయట? వంటగదిలోనే ఎల్పిజి గ్యాస్తో వంట చేస్తానయ్యా. ఓకే సార్. థ్యాంక్ యూ. సూపర్. సరే సరే సార్. మరి మరొక ప్రశ్న. ఆ, సార్ మీరు రేడియో ఉపయోగిస్తారా? లేదయ్యా. అదే సార్ పాతకాలంలో సాంప్రదాయ రేడియో ఉండేది కదా. అవునయ్యా, నాకు చాలా ఇష్టం. అవును సార్. ఆ రేడియో ఏమైనా ఉందా? లేదయ్యా. ఓకే సార్. ఆ, సార్ మీకు టీవీ ఉందా? ఉందయ్యా. దానికి మీరు ఏం వాడతారు సార్? కేబులా, డిష్ కనెక్షన్ ఏది వాడుతున్నారు సార్? డిష్ అయ్యా. ఓకే సార్. అలాగే రాసుకుంటున్నాం. ఆ, సార్ ఇంటర్నెట్ సదుపాయం ఉందా సార్ మీకు? లేదయ్యా. అంటే మొబైల్ వాడతారు కదా సార్? మొబైల్లో ఉందయ్యా. ఓకే సార్. సార్ మీకు ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఉందా? లేదయ్యా. ఓకే సార్. లేదని రాసుకుంటాము. సార్ మీకు టెలిఫోన్ లేదా మొబైల్ 2 ఉన్నాయా సార్? ఉన్నాయ్యా. అంటే ల్యాండ్ లైన్ ఉందా సార్? ఉంది సార్. ఓకే. ల్యాండ్ లైన్ ఉంది, అలాగే మొబైల్ కూడా ఉంది సార్. ఉందండి. ఓకే సార్. మీకు 2 ఉన్నాయని రాస్తున్నాను. ఆ, సార్ మీకు టెలిఫోన్, మొబైల్ 2 ఉన్నాయా? ఉన్నాయ్యా, చెప్పానుగా. ఓకే సార్. ఆ, సార్ మీకు సైకిల్ ఉందా, స్కూటరా? మీరు ఏమున్నాయి సార్ మీరు? నాకు సైకిల్ ఉంది, స్కూటర్ ఉందయ్యా. ఓకే సార్. 2 ఉన్నాయని రాసుకుంటాను. ఆ, సార్ మీకు కారు, జీపు, వ్యాను లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవయ్యా. ట్రాక్టర్ ఉంది. ఓకే సార్. మీకు ట్రాక్టర్ ఉన్నా కూడా ఆ, మేము ట్రాక్టర్ ఉందని రాయాల్సిన అవసరం లేదు. అక్కడ మాకు ఆప్షన్లో ఓన్లీ కారు, జీపు అనేవి మాత్రమే అడిగారు. ఆ, కాబట్టి మేము ఈ ఈ ట్రాక్టర్ అనేది మేము ఎంటర్ చేయట్లేదు. ఓకేనయ్యా. సార్ మరొక ప్రశ్న. ఆ, ప్రధాన ఆహార ధాన్యం ఏంటి సార్? మీరు ఏం తింటారు? బియ్యం, గోధుమ, ఇంకా ఇతర వస్తువులు ఏం తింటారు? మేము బియ్యమే తింటామయ్యా. గడ్డి తింటామా? బో అలా కాదు సార్. ఊరికే ఇక్కడ రాయాలి కాబట్టి మేము అడుగుతున్నాం. ఓకే. మీరు బియ్యమే తింటారా? అవునయ్యా. వెరీ గుడ్ సార్. సార్ చివరి ప్రశ్న. ఆ, మీ మొబైల్ నెంబర్ ఎంత సార్? ఎందుకయ్యా? నా డబ్బులు లాగేటాగా. అలా కాదు సార్. మీ డబ్బులు మేమేం లాగేయను. ఆ, కేవలం జనగణన కొరకు మాత్రమే ఉపయోగించుకుని ఉంటాం, కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు సార్. మీరు నిరభ్యంతరంగా మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, రాసుకో. చెప్పండి సార్. 9948492212. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా చక్కగా సహకరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.